శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయే భవానీ. పాదారవింద శతకం. సురానామానంద ప్రబలతయా మండనతయా నఖేంద్రజ్యోత్స్నాభిర్విసృమరత మహఖండనతయా పయోజశ్రీ ద్వేషవ్రతరతతయా త్వచ్చరణయోః విలాసః కామాక్షి ప్రకటయతి నైసాకరదశాం. అమ్మా, నీ పాదాలకు చంద్రునికి ఎంతో సామ్యం ఉన్నది. చంద్రుడు వెన్నెలను కురిపించడంతో పాటు అమృతధారలు కురిపించి దేవతలకు ఆహ్లాదం కలిగిస్తాడు. నీ పాదాలు తన గోటి నఖములతో చీకట్లను తరిమివేసి దేవతలకు ఆనందాన్ని కలిగిస్తాయి. సితిం నాకాంతీనాం నఖరజనుషాం పాద నళినచ్ఛవీనాం సోనింనా తవ జనని కామాక్షి నమనే లభంతే మందారగ్రథిత నవబంధూక కుసుమస్రజాం సామీచీన్యాం సురపుర పురంధ్రీకచభరాః. జగన్మాత, దేవతా స్త్రీలు నీ పాదాలకు ఎందుకు నమస్కరిస్తారో తెలుసా? నీ పాదంలో ఎరుపు వర్ణం, నీ కాలిగోళ్ళ తెలుపు వర్ణంతో మందార మంకెన పుష్పాలు, రెంటి కాంతులు కల పుష్పాలు వారి సిగలోకి లభిస్తాయి. స్ఫురన్ మధ్యే శుద్ధే నఖ కిరణ దుగ్ధాబ్ధి పయసాం వహన్నబ్జం చక్రం ధరమపి చ లేఖాత్మకతయా శ్రితో మాత్స్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం త్రిధామ కామాక్ష్యాః పదనలిన నామా విజయతే. అమ్మ, విష్ణుమూర్తి స్వయంగా నీ పాదపద్మాలుగా ఏర్పడ్డాడు. ఆయన మత్స్యావతార రూపంగా నీ పాదంలో ఉండి క్షీరసముద్ర జలమధ్యంలో శ్రీ మహాలక్ష్మితో కలిసి నీ పాదములలో నిలిచాడు.